భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. గాలిని కలుషితం చేసి డీజిల్ ఇంజిన్ల స్థానంలో స్వచ్ఛమైన హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ సర్వం సిద్ధం చేసింది. హర్యానాలోని జింద్ నగరం ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. ఈ రైలు జింద్, సోనిపట్ మధ్య ఉన్న 90 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణించనుంది. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ రైలును పట్టాలెక్కించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కేవలం ఒక రైలు ప్రారంభం మాత్రమే కాదు, గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్ వేసిన ఒక భారీ ముందడుగు. ఈ హైడ్రోజన్ రైలు పనితీరు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది పొగకు బదులుగా కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీనికోసం దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ను జింద్లో ఏర్పాటు చేశారు. సుమారు 9 లీటర్ల నీటిని విద్యుత్ విశ్లేషణ చేయటం ద్వారా 900 గ్రాముల హైడ్రోజన్ను తయారు చేస్తారు. ఈ స్వల్ప మొత్తంలోని హైడ్రోజన్తో రైలు 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది. డీజిల్ ఇంజన్ల మాదిరిగా పెద్ద శబ్దాలు చేయకుండా మెట్రో రైల్లాగా చాలా నిశ్శబ్దంగా ప్రయాణించడం దీని ప్రత్యేకత. ఈ సాంకేతికత భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అద్భుతమైన రైలును తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందిన ఈ రైలులో మొత్తం 10 కోచ్లు ఉంటాయి. అందులో 2 డ్రైవింగ్ పవర్ కార్లు కాగా మిగిలిన 8 ప్రయాణికుల కోచ్లు. ఒక్కో ట్రిప్లో సుమారు 2600 మంది ప్రయాణికులను ఇది సురక్షితంగా చేరవేస్తుంది. గంటకు 110 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ రైలు సాధారణ ప్యాసింజర్ రైళ్ల కంటే వేగంగా గమ్యాన్ని చేరుస్తుంది. కేవలం వేగం మాత్రమే కాదు, ప్రయాణికులకు విమాన స్థాయి సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ హైడ్రోజన్ రైలులో అత్యాధునిక ఏసీ వసతి, ఆటోమేటిక్ డోర్లు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. అయితే ఇన్ని వసతులు ఉన్నప్పటికీ టికెట్ ధర మాత్రం సామాన్యుడికి అందుబాటులోనే ఉండబోతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం కనీస టికెట్ ధర ₹5 నుండి గరిష్టంగా ₹25 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఉన్న హెరిటేజ్ రూట్లలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారత రైల్వే భావిస్తోంది. తక్కువ ఖర్చుతో వేగవంతమైన కాలుష్యరహిత ప్రయాణమే లక్ష్యంగా రైల్వే శాఖ ముందుకు సాగుతోంది.